విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాల పనులు తుది దశలో ఉన్న సమయంలో వర్షం పడడంతో పనులకి కొంత ఆటంకం కలిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఒక్కసారిగా వచ్చేటప్పటికి మొత్తం అంతా కూడా చల్లబడిన ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మొత్తం చూడొచ్చు. ప్రతి రోడ్డు కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అది ఎంత ఎత్తైన ప్రదేశమైనా లోతట్టు ప్రదేశమైనా సరే ఖచ్చితంగా జలమయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలన్నీ కూడా నీళ్లలోనే అలాగే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డం ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి రోడ్డును కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి అధికారులు ఇప్పటికే చెప్పారు. అయితే ఆ రోడ్డుకు పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అది ఈ రోజు సాయంత్రం 4 తర్వాత నుంచి అంటే 5 గంటల నుంచి కూడా వాహనాలకు అనుమతి ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఈ ఉత్సవాలకు సంబంధించినంత వరకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ఏర్పాట్లలో కూడా ఇంకా కొన్ని అక్కడక్కడ కూడా కొన్ని పనులు చివరి దశలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా వాన వచ్చి పడడంతో ఈ విధంగా ఈదురుగాలులు అలాగే గాలి దుమారంతో అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంలో ఒక్కసారిగా వాన కురవడంతో మొత్తం పరిస్థితులన్నీ కూడా ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఏదైనా మొత్తానికి వాన ఒక్కసారిగా వచ్చి వాతావరణాన్ని చల్లబరిచినప్పటికీ ఉదయం నుంచి కూడా ఎంతో వేడితో బయట తిరిగితే ఖచ్చితంగా చెమటలు పట్టేటటువంటి పరిస్థితుల్లో నుంచి వాన రావడంతో చల్లబడినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో రేపటి నుంచి దసరా ఉత్సవాలు పెట్టుకుని ఈ రోజు మొత్తం అంతా కూడా ఇంత భారీ వర్షం కురవడంతో కూడా కొంత అధికారులు అయితే తదుపరి చర్యలకు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి విజయవాడ ఒక్కసారిగా చల్లబడి వాతావరణం చాలా ప్రశాంతంగా మారింది. అయితే మొత్తం అంతా కూడా గాలి దుమారంతో కూడినటువంటి వాన పడడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణంగానే మనం చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.